వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ జోనాభిరామ్. ముందుగా హెడ్లైన్స్. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్. హిందూ సమాజం నిర్లక్ష్యానికి గురవుతుందని ఆందోళన. ఏపీ మంత్రి పేర్ని నానికి ప్రముఖుల పరామర్శ. హత్యాయత్నంపై విచారణకు ఆదేశాలు. కృష్ణా జిల్లాలో పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్. నష్ట తీవ్రతను సీఎం దృష్టికి తీసుకెళ్తామని వ్యాఖ్య. యాదాద్రి పుణ్యక్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందడి. దర్శనానికి తరలివచ్చిన భక్తులు. వేములవాడ రాజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. రాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. ఇక వార్తల్లోకి వెళ్తే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో పూజలు నిర్వహించారు. మహంకాళి దేవాలయం పవిత్రమైన ఆలయమని, ఈ దేవాలయంలో శక్తి, మహిమ ఉన్నాయని అన్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హిందూ సమాజం నిర్లక్ష్యానికి గురవుతుందని అన్నారు. హిందూ సమాజం బాగుండాలని అమ్మవారిని ప్రార్థించానని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. అలా చేయడకే రామరణోదిశ్యాం కృష్ణరణోదిశ్యాం సర్వరణోదిశ్యాం సహ కుటుంబానాం కౌణ్యముద్రవస్య సంస్కరణోదిశ్యాం సహ కుటుంబానాం స్వాదవార్షమస్య ధర్మార్గం మోక్షాయ దయకరణ చేయుటకు దేవి హృదయం అర్చన పూజనమహం గణేశదాస శ్రేణికదాస దేవి హృదయం హరి ఓం దేవదే మహాం యోదే మహాం విద్యాయ మహాం సర్వోదయాయ మహాం నమస్తే నమస్తే నమో నమః అక్షరాం పవిత్రమైనటువంటి శక్తివంతమైన కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు భాగ్యనగరంలో ఉన్నటువంటి అమ్మవార్ల దేవాలయాలను దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు స్వయంభూ వెలిసినటువంటి బల్కంపేట ఆ ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడం రావడం జరిగింది. అద్భుతమైనటువంటి ఒక శక్తివంతమైన దేవాలయం. నిజంగా అమ్మవారి దర్శనం చేసుకుంటే ఒక వైబ్రేషన్స్ వచ్చినాయి. కాబట్టి అమ్మవారిని వేడుకోవడం జరిగింది, తలుచుకోవడం జరిగింది. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి, ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవితాలను గడపాలని చెప్పి, స్వార్థము కల్మషం వీడి నేను నా కుటుంబం అనే దూరం నుంచి బయటకు వచ్చి, స్వార్థం నుంచి బయటకు వచ్చి సమాజ క్షేమం కోసము, దేశ క్షేమం కోసము, ధర్మరక్షణ కోసము, సమాజ సంఘటన కోసము అందరూ ఆ తల్లిని వేడుకోని చెప్పి ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాను. ఏపీ మంత్రి పేర్ని నానిని హోంమంత్రి సుచరిత, డీజీపీలు పరామర్శించారు. మంత్రి పేర్ని నానిపై దాడిని ఖండిస్తున్నామని మంత్రి సుచరిత తెలిపారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి టీడీపీ సానుభూతిపరుడని తెలుస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తునకు పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. పాలనలో సంక్షేమాన్ని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రపంచమంతా కూడా, ప్రపంచ దేశాలు మొత్తం కూడా కోవిడ్ బారిన పడి ఆర్థికంగా అతలాకుతలమైనటువంటి పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే
ఆరోగ్యశ్రీ బకాయిలు కానివ్వండి, ఫీజు రియంబర్స్ బకాయిలు కానీ ఇవన్నీ తీర్చుకుంటూ ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలో పెడుతూ మరి ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటికన్నిటికీ కట్టుబడి దాదాపు 90% పైచిలకు హామీలు నెరవేర్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతూ ఉంది. మరి అనుకోకుండా ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడ్డారో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా విచారణ అన్నది పూర్తి కాలేదు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత మరి రేపు దానికి సంబంధించినటువంటి వివరాలు డిపార్ట్మెంట్ వారు తెలియజేస్తారని కూడా తెలియజేస్తారు. ఈ సందర్భాన్ని దృష్టిలో మంత్రుల యొక్క సంరక్షణ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. మా మంత్రి గారు నిత్యం ప్రజల్లో ఉంటారండి. మాకంటూ ప్రత్యేకమైనటువంటి శత్రువులు ఉన్నారని మేము భావించట్లేదు. ఎందుకంటే మేము ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడే నిత్యం ప్రజల్లో మమేకమై తిరుగుతూ ఉన్నటువంటి మంత్రుల్లో పేర్ని నాని గారు కూడా ఒకళ్ళు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, ఆయన బండి మీద కూడా వెళ్ళిపోయి ఎక్కడన్నా ఎవరిని కావాలంటే ఆ ఇంట్లో కూర్చుని ఆ కుటుంబంలో ఒక వ్యక్తిలాగా మసలేటటువంటి వ్యక్తి. మరి కాబట్టి మా వారు తెలియజేస్తారని కూడా తెలియజేస్తారు. ఈ సందర్భాన్ని దృష్టిలో మంత్రుల యొక్క సంరక్షణ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. మా మంత్రి గారు నిత్యం ప్రజల్లో ఉంటారండి. మాకంటూ ప్రత్యేకమైనటువంటి శత్రువులు ఉన్నారని మేము భావించట్లేదు. ఎందుకంటే మేము ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడే నిత్యం ప్రజల్లో మమేకమై తిరుగుతూ ఉన్నటువంటి మంత్రుల్లో. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో నీట మునిగిన వరి పంట పొలాలను కలెక్టర్ ఇంతియాజ్, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు, ఆర్డీఓ ఖాజావలి పరిశీలించారు. తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. వత్ర పూజలో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు కార్తీక దీపారాధన చేశారు. ఈ మేరకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తీసుకోమ్మా. ఎంతకాలమైనా బ్రాహ్మణులకు దరిద్ర బాధ తొలగిపోయి ఓ భగవంతుడా, భగవంతుడు ముసలి బ్రాహ్మణుడు వచ్చి నాయా బ్రాహ్మణోత్తమ సత్యనారాయణ స్వామి చేసుకో ధనవంతురావు కావాలని తన యొక్క చిన్న పాటి కూలి దృష్టిలోనైన సత్యనారాయణ స్వామి చేసుకుని కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులందరికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో సత్యనారాయణ స్వామి రథకథలు జరుగుతాయి. అన్నవరం తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా సత్యనారాయణ వ్రతాలు జరిగే ఆలయ ప్రాంగణం మన లక్ష్మీ నరసింహస్వామి వారి యాదాద్రి దేవస్థానంలో
కాబట్టి అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 4-5 బ్యాచ్ల రథాలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరూ కూడా వారి కుటుంబంతో కలిసి రథకథలు చెప్పించుకునే విధంగా అవసరమైన పూజా సామాగ్రిని, పురోహితులను, పారిశుద్ధ్య సిబ్బందిని అందరినీ కూడా ఏర్పాటు చేస్తూ ఆలయ సిబ్బంది అందరూ కూడా విధుల్లో ఉండి ఎప్పటికప్పుడు భక్తులకు తొందరగా సత్యనారాయణ స్వామి వ్రతకథలు చెప్పే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఉదయం 5:30కు ప్రారంభమైన ఈ వ్రతాలు సాయంత్రం 7:30 వరకు కూడా భక్తులందరికీ కూడా వ్రతాలు జరిపించుకునే వీలు కల్పించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి వ్రతకథలు చెప్పించుకుని లక్ష్మీ నరసింహస్వామి. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వాడపల్లిలోని శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామివారి ఆలయం కార్తీక శోభను సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. కృష్ణా నదిలో స్నానాలు చేసి కృష్ణమ్మకు సైకత లింగాలు చేసి దీపాలు వదిలారు. అనంతరం ఆలయం చేరుకొని శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. శివాలయంలో ఉన్న ఉసిరి చెట్టు, తులసి చెట్టు వద్ద ప్రత్యేక దీపాలు వెలిగించారు. ఇక్కడ ఉందా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీకాళహస్తి పట్టణంలోని చాముండేశ్వరి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. కార్తీక పౌర్ణమి ఘడియలలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ కేదారేశ్వర గౌరీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు అత్యంత ప్రాధాన్యమైనదని వేద పండితులు తెలిపారు. గంధస్వపరి అలంకరణార్థమక్షదాన్ సమర్పయామి. ఇంద్రమావాహయామి. ఓం అగ్నే నమః. అగ్నిమావాహయామి. సుమంగళి యోగ్యత మనస్సంకల్పిత సర్వకార్యేషు మహాగణాధిపతయే నమో నమః. దివ్యశ్రీ ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి అని చెప్పి అందరూ కూడా మీరు చేసేటువంటి పనులలో ఇటువంటి అత్యర్థం మమ శత్రునాశన అత్యర్థం శ్రీ కేదారేశ్వరాయ వ్రతాంగ కలిష్యే నమః. స్థూలం ధమరుకం చేవ. కార్తీక మాసంలో స్త్రీలందరూ కూడా వారి వారి యొక్క కుటుంబ సౌఖ్యం కోసం, భర్త యొక్క సౌభాగ్యము, ఆయుష్, ఆరోగ్యం కోసం ఈ యొక్క కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు. నరక చతుర్దశి పక్క రోజున, దీపావళి రోజున అందరూ కూడా ఈ యొక్క కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ యొక్క కాళహస్తిపట్నంలో ఈశాన్య ప్రదేశంలో వేసినటువంటి ఈ యొక్క భాస్కరపేట చాముండేశ్వరి దేవాలయంలో వీరు ఆనవాయితీగా కార్తీక పౌర్ణమి రోజున ఈ యొక్క వ్రతాన్ని వీళ్ళు చేసుకుంటారన్నమాట. ఇక్కడ వాళ్ళందరూ కూడా కేదార గౌరీశ్వర వ్రతం చేసుకోవడం వలన మంగళ్య బలము, సౌభాగ్యము, పిల్లల ఆయుర ఆరోగ్యాలు, కుటుంబ సంక్షేమము అందరూ సమకూరుస్తారని పూజలు ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆలయం కమిటీ తరఫున ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కేదార గౌరీ వ్రతం నోచుకున్న వాళ్ళందరికీ పసుపు, కుంకుమ, జాకెట్ అందరూ ఆలయ కమిటీ తరఫున అందరికీ అందజేస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి సన్నిధిలో కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీతో సందడిగా మారింది. రాజనక్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శివునికి ఇష్టమైన కార్తీక మాసంలో శివపార్వతులను దర్శించుకునే అనుగ్రహం పొందితే పాపాలు మటమాయం అవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.
కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఆలయ అర్చకులు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచి దినదినాభివృద్ధితో ఈ కార్తీక మాసం నందు ఎన్నో విశేషమైన పూజలను చేస్తున్నారు. ప్రతి సోమవారం ప్రతి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, సాయంత్రం మహాలింగార్చన, తర్వాత చతుర్దశి రోజు అన్ని దేవాలయాల్లో అన్న పూజలు చేయించడం జరిగినది. అదేవిధంగా భక్తులు కూడా దేవుడి దర్శనానికి వస్తున్నారు. వారికి అన్ని ఏర్పాట్లు కూడా మంచిగానే గావించి ఉన్నారు వాళ్ళు. తర్వాత స్వామివారిని కార్తీక మాసం నందు అభిషేకం చేసుకున్న కోరిన కోరికలు తీర్చును, కోడిని కట్టివేసిన అన్ని విధాల సంపదలు అవన్నీ ఇచ్చును, అన్న పూజలు అవన్నీ చేసుకోవడం జరుగుతున్నది భక్తులందరూ. అదేవిధంగా ప్రతి శ్రావణ సోమవారము శుక్రవారాలలో కూడా పూజలు జరుగుతున్నాయి. అట్టి పూజలకు భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. ఈ కార్తీక మాసం ఎంతో మహోన్నతమైనది. ఆ మహోన్నత మాసం నందు అందరూ భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని మరియు కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరికీ భక్తులకు, గురుజనులకు, ప్రజలకు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం సమృద్ధిగా బంగారు తెలంగాణగా మారాలని స్వామివారు ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో శివాలయాలు మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టారు. స్వామివారిని దర్శించుకొని కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక పౌర్ణమి పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు శంకర్ గౌడ్, కార్యదర్శి మోహన్, కోశాధికారి జగదీశ్వరాచారి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్తీక మాసం నందు అన్ని శుభమే జరుగును. ఆ యొక్క శివుడి యొక్క అనుగ్రహ కొరకు చాలా భక్తులు ఎక్కడి నుంచో ఈ యొక్క కామారెడ్డి దర్శనాని కోసం ఎక్కడి నుంచో భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి ఈ యొక్క విశ్వనాథేశ్వర దర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళ కోరిక నెరవేర్చుటకు ఉదయం నుంచి 4 గంటల నుంచే చాలా విశిష్టమైన అభిషేకములు, తర్వాత రుద్రాభిషేకాలు, దీపదానాలు, సాహిత్యాలు అన్ని వారి యథాశక్తి రూపంలో వారు సమర్పించుకుంటున్నారు. కార్తీక మాసం చాలా ప్రీతిప్రదమైంది హరిహరులకి. ఈ మాసంలో ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం. మేము భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటాము. పంతులు గారు చాలా బాగా చేస్తారు. అభిషేకాలు మంచి దీపదానాలు ఇస్తాము. అన్నీ బాగా చేస్తారు. ఇక్కడికి వచ్చి ఏది అనుకుంటే అది అవుతుంది. శివుని ఆజ్ఞ కంపల్సరీ ఉంటుంది. ఇక్కడికి వస్తే ఓం నమః శివాయ. శంకర భగవానికి జై. అనంతపురం జిల్లా తాడిపత్రిలో లారీ బైక్ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందారు. పట్టణంలోని నంద్యాల రోడ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బైక్పై వెళ్తున్న 2 వ్యక్తులను లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైకాపా రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి సంఘటనా స్థలంకు చేరుకొని పరిశీలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిఐ తేజమూర్తి వివరాలను సేకరించి కేసు నమోదు చేశారు.
భద్రాచలంలో భద్రాద్రి రామయ్య సన్నిధిలో శరణు కోరినది ఒక వింత పక్షి. భద్రాచలం రామాలయం పూర్వ యాగశాల యందు వింత పక్షి కనిపించింది. రామదాసు కీర్తనలు ఆలకిస్తూ మమేకమై రామాశరణు అంటూ ప్రార్థిస్తున్నట్లు కనిపించింది. వింత ఆకారంగా కనిపించడంతో భక్తులు సెల్ ఫోన్లో బంధించారు. నిరసించినట్టుగా కనిపిస్తున్న ఈ పక్షి రామయ్యను ప్రార్థిస్తున్నట్లు కనిపించింది. రామ కీర్తనలు వస్తున్న అంతసేపు 2 కళ్ళు మూసుకొని ఆలకిస్తున్నట్లు కనిపించింది. ఫోన్ చేస్తా. శ్రీ స్వామివారికి ఆరాధన ఆరగింపు ప్రారంభమవుతాయి. కావున భక్తులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము. శ్రీ స్వామివారితో స్వామి దేవస్థానం 50 రూపాయలు తెలుసుకొని సుదర్శన ద్వారం నుండి శ్రీ స్వామివారిని ప్రత్యేక దర్శనం చేసుకునవచ్చు. జై శ్రీరామ్. శ్రీ స్వామివారి వైకుంఠ ద్వారం వద్ద స్వర్ణశాల వెలుగుతూ ఆర్టీసీ వారిచే భక్తులు ఏర్పాటు చేయబడింది. కావున భక్తులు కార్యక్రమాలు జరుగుతాయి. ఉరికింది గుర్తా అసలు ఇక స్వామివారి దర్శనలు ప్రారంభమవుతాయి. కావున భక్తులందరూ గమనించవలసిందిగా నాకు ఇలాంటి హలో ఏం పేరు నీ పేరు? ఆరాధన ఆరగింపు కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరము స్వామివారి శ్రీ స్వామివారికి ఆరాధన ఆరగింపు కార్యక్రమం. తాగు తాగు జై శ్రీరామ్. శ్రీ ఫోన్ స్వామి చేస్తా. శ్రీ స్వామివారికి ఆరాధన ఆరగింపు ప్రారంభమవుతాయి. కావున భక్తులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తర్వాత నాకు అది ఏం చెప్పాలి, ఎందుకో నేనే క్లారిఫికేషన్ ఇవ్వాలి. వాట్ ఎవర్ ఇట్స్ సో, బట్ నేనేమంటున్నానంటే దట్స్ వాట్ మీరు అన్నట్టు అది ప్రధానమైన అంశం. తర్వాత రిమైనింగ్ అంశాలు ఏమున్నాయో ఇక మరి ఆయన చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇది ఇప్పుడు నాకు తీర్మానం చేస్తూ తగినటువంటి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ శాసనసభాపతిగా మీరు నాకు సభ తీర్మానం ద్వారా ఇచ్చినటువంటి దాన్ని తప్పనిసరిగా నేను పరిశీలనలోకి తీసుకుంటాను. సరైనటువంటి సమయంలో సరైనటువంటి చర్యకి ఇనిషియేట్ చేస్తానని చెప్పి తెలియజేస్తూ సభ్యుల మనోభావాన్ని, సభ తాలూకా సాంప్రదాయాలను, సభ తాలూకా గౌరవాలను కాపాడేందుకు తప్పనిసరిగా నా వంతు ప్రయత్నం శాసన సభాపతిగా నాకు ఏదైతే మీరు అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని ఖచ్చితంగా ఒక మంచి ట్రెండ్ సెట్ చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రైట్. Resolution moved by the Legislative Affairs Minister is before the House. Those who are for the resolution, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. The resolution is adopted. The House is adjourned to meet again. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్, హిందూ సమాజం నిర్లక్ష్యానికి గురవుతుందని ఆందోళన.
ఏపీ మంత్రి పేర్ని నానికి ప్రముఖుల పరామర్శ, హత్యాయత్నంపై విచారణకు ఆదేశాలు. కృష్ణా జిల్లాలో పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్, నష్ట తీవ్రతను సీఎం దృష్టికి తీసుకెళ్తామని వ్యాఖ్య. యాదాద్రి పుణ్యక్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందడి, దర్శనానికి తరలివచ్చిన భక్తులు. వేములవాడ రాజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు, రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.